వెల్కమ్ టు ప్రజా వాయిస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. నేను మీ మేనం శ్యామ్ విత్ శేఖర్తో. ఈరోజు బీపీ మండల్ జయంతి, బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ జయంతి శుభాకాంక్షలు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ. బీసీల వాదం ఈరోజు బలపడిందంటే ఆ బీపీ మండల్ పుణ్యమే అని చెప్పుకోవచ్చు. అసలు బీపీ మండల్ ఏం చేసిండు, మోరార్జీ దేశాయ్ ఏం చేసిండు, విపి సింగ్ ఏం చేసిండు, శివశంకర్ సార్ ఏం చేసిండు, ఓవరాల్గా అసలు స్టోరీ ఏంది, బీసీల అస్తిత్వం, బీసీలు నిజంగా ఆరాధ్య దైవంగా ఎవరిని కొలవాలి, ఎవరిని కొలవకూడదు, అసలు బీసీలకు ఆరాధ్య దైవం ముగ్గురుతో పాటు ఇంకొకరు నలుగురు ఎవరు వాళ్ళు అనేది పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా. ఇది బీపీ మండల్ జయంతి. ఎందుకు మనం బీపీ మండల్ జయంతి చేసుకోవాలి? ఇప్పుడు నార్మల్గా మీరు ఎక్కడైనా చూడండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ని దేవుడుగా కొలుస్తూ ఉంటారు. ఎస్సీలతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు మన రిజర్వేషన్లు వచ్చినాయి అని కొలుస్తూ ఉన్నారు. మరి బీసీలకు నిజంగా రిజర్వేషన్లు తెచ్చింది ఎవరు, బీసీల కోసం కొట్లాడింది ఎవరు, బీసీల ఆరాధ్య దైవాలు ఎవరు, బీసీల ఆరాధ్య దైవాలు ఎవరు? మరి ఈరోజు మాత్రం నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిరంజీవులు సార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎల్బీ నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీసీల బీపీ మండల్ జయంతులు కావచ్చు, జయంతి చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అక్కడ వరంగల్లో హన్మకొండలో మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో బీపీ మండల్ జయంతిని సుందర్ రాజ్ యాదవ్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు, మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్కూల్స్ ఓనర్, తను చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో ఈరోజు పెద్ద ఎత్తున బీపీ మండల్కి సంబంధించిన జయంతి ఉత్సవాలను అక్కడ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇద్దరు ఏ ముగ్గురు కలిసినా కూడా బీసీల గురించి చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే మన పాలకులు మాత్రం ఎవరిని ఎట్లా దొక్కాలనేది వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. మరి ఎవడు తొక్కబడతాడు, ఎవడు పైకి లేస్తాడు? బీపీ మండల్ జయంతి సందర్భంగా బీపీ మండల్ ఏం చేసిండు, బీసీలకు ఆరాధ్య దైవాలుగా మోరార్జీ దేశాయ్ ఎందుకున్నాడు, బీపీ మండల్ ఎందుకున్నాడు, విపి సింగ్ ఏం చేసిండు, మన పి శివశంకర్ మన తెలంగాణ బిడ్డ, బీసీ బిడ్డ, మున్నూరు కాపు సామాజిక వర్గం బిడ్డ, బీపీ మండల్ ఒక యాదవ బిడ్డ. మరి ఇటువంటి ఒక్కసారి చరిత్ర ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బీసీల ఆరాధ్య దైవాలు ఎవరు అన్నది చూద్దాం ఒక్కసారి. బీసీల ఆరాధ్య దైవం ఎవరు ఫస్ట్ అన్నది చూద్దాం ఒక్కసారి. చూసిన తర్వాత ఇప్పుడు ఎస్సీలకు అంబేద్కర్ దేవుడు, మిగతా వాళ్ళు అందరు ప్రేమిస్తారు, అందరూ రిజర్వేషన్ల హక్కులు పొందింది కాబట్టి రాజ్యాంగం రచించండి కాబట్టి సెల్యూట్ చేస్తాడు. బీసీల దైవాలు ఎవరు అసలు? బీసీల దైవాలు ఆరాధ్య దైవాలు, బీసీల ఆరాధ్య దైవాలు ఎవరు? ఒకటి మోరార్జీ దేశాయ్, రెండు బీపీ మండల్, మూడు బీపీ మండల్ విపి సింగ్, నాలుగు మన తెలంగాణ బిడ్డ పి శివశంకర్, న్యాయ కోవిదుడు, మన తెలంగాణ బిడ్డ, శంషాబాదు మండలం, ఇక్కడ రంగారెడ్డి జిల్లా, దీనికి సంబంధించిన బీపీ మండల్. మరి బీపీ మండల్ ఏం చేసిండయ్యా అసలు? ఎందుకు బీపీ మండల్ ఇంత పేరు వచ్చింది, బీపీ మండల్కి ఇంత పేరు ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి నెక్స్ట్ యాడ్ సరే. బీపీ మండల్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు నార్మల్గా? మరి నిజంగానే ఎందుకు అంతకుముందు ఉన్న మొరార్జీ దేశాయ్ 1978లో తను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు మొరార్జీ దేశాయ్. ఇక్కడే బీసీలకు ఒక బీజం పడింది అని చెప్పుకోవచ్చు. బీసీలకు బీజం పడింది. మరి దీనికి ముందు కూడా ఉన్నారు కదా, దీనికి ముందు నెహ్రూ ఉన్నాడు కదా. మరి నెహ్రూ కాంగ్రెస్ హయాం ఎందుకో బీసీలకు వ్యతిరేకంగానే పనిచేసింది కదా అక్కడ కంప్లీట్గా.
ఎందుకో తీసుకురాలేకపోయింది అన్న చర్చ మాత్రం జరిగింది. ఇక్కడే 1978లో మొరార్జీ దేశాయ్ వచ్చిన తర్వాతనే 1979లో బీపీ మండల్ ఒక కమిషన్ మాత్రం వేసిందని చెప్పుకోవచ్చు. అంటే మండల్ కమిషన్, ఇక్కడ బీపీ మండల్ ఎందుకు ప్రత్యేకత వచ్చిందంటే 1979లో మండల్ కమిషన్ వేసిండ్రు. మండల్ కమిషన్ బీసీల కోసం మండల్ కమిషన్, అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అన్న చర్చ. ఈ మండల్ కమిషన్ చైర్మనే బీపీ మండల్ చైర్మన్, పేరు ఎట్లా వచ్చింది? చైర్మన్ బీపీ మండల్. మండల్ కమిషన్ ఏసీలు కాబట్టి మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల్. ఈ మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ కాదు, మరి మళ్ళా మర్చిపోవద్దు మీరు, పొరపాటున కూడా కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ కు ఆయనకు సంబంధం కూడా లేదు, వాస్తవంగా సంబంధం కూడా లేదు. ఆయన జనతా పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు జనతా పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇది నెక్స్ట్ రావాలి. యాక్చువల్లీ జనతా పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే ఈ బీపీ మండల్కు సంబంధించింది ఒక కమిషన్ వేసింది కదా, బీసీ కమిషన్ వేసింది కదా. కమిషన్కు చైర్మన్ ఏమో బీపీ మండల్ ఉన్నాడు, నలుగురితో వేసింది కమిషను. అందులో 3 బీసీలను పెట్టిళ్ళు, ఒకరిని ఎస్సీ పెట్టిళ్ళు. ఇక్కడే మొరార్జీ దేశాయ్ ఏం చేసిండు ఏంది అనేది పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. 1978లో చేస్తే చైర్మన్ మాత్రం 1979లో ఈ చైర్మన్కు సంబంధించింది జరిగింది. ఇక జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ఉన్నప్పుడే బీసీ రిజర్వేషన్ల ఈ నివేదిక ఎప్పుడైతే కమిషన్ వేసింది కదా, ఈ నివేదిక 1980లో ఒక నివేదిక ఇచ్చిండ్రు. ఇక్కడే అసలు బీజం పడ్డది. నివేదిక మొదటిసారి ఫస్ట్ టైం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది నివేదిక ఇచ్చిండ్రు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది నివేదిక ఇచ్చిండ్రు. అప్పుడు నార్మల్గా రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. ఆ రిజర్వేషన్లు ఎట్లా అంటే ఎంత పర్సెంట్ ఉందో ఏంది అనేది రిజర్వేషన్లు ఇచ్చింది. దానికి ముందు కూడా అంటే 1980లో వీళ్ళు ఇక రిజర్వేషన్ నివేదిక ఇచ్చిండ్రు. నివేదిక ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే పాపం ఇక్కడ ఈయన వెళ్ళిపోయాడు, మొరార్జీ దేశాయ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది? మొరార్జీ దేశాయ్ వెళ్ళిపోయిన జనతా పార్టీ నుంచి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి దాన్ని కొనసాగించాలి కదా శేఖర్. ఇచ్చిన కమిషన్ 1980లో బీసీ నివేదిక ఇచ్చింది కదా, ఆ నివేదికను కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు తొక్కిపెట్టింది. అంటే పెండింగ్ లోనే ఉన్నది, దాన్ని ముట్టుకోలేరు, దాని గురించి అసలు మొత్తం పక్కనే పెట్టేసి 10 సంవత్సరాలు కంప్లీట్. ఇటు ఇందిరా గాంధీ కానీ ఇటు రాజీవ్ గాంధీ కానీ కనీసం ఈ బీసీలను పట్టించుకున్న తావులేదు. అదెక్కడిది రాని కొట్టిపడేసి పక్కన పెట్టి 10 సంవత్సరాలు కంప్లీట్ 10 సంవత్సరాలు పక్కనే పెట్టిళ్ళు అని చెప్పుకోవచ్చు కంప్లీట్. ఇక్కడనే ఇంకొకటి జరిగింది. ఏం జరిగిందంటే విపి సింగ్ వచ్చినప్పుడు, విపి సింగ్ ఇక్కడ అసలు విషయం వస్తుంది. ఇది టర్నింగ్ పాయింట్. ఇది విపి సింగ్ వచ్చిన తర్వాత మరి మనం పెట్టాల్సిన ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా. ఆ కమిషన్ బీపీ మండల్ ఎలాగుంది కదా అని చెప్పేసి జనతాదళ్ జనతాదళ్ అప్పుడు ప్రభుత్వం ఉండే జనతాదళ్కి సంబంధించింది. జనతాదళ్లో ఏం చేసిందంటే మళ్ళీ 1990లో విపి సింగే 1990లో పార్లమెంట్లో పెట్టి ఒక చట్ట రూపకంగా తీసుకొచ్చి, అంటే పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్ నుంచి యాక్సెప్ట్ కూడా తీసుకున్నాడు. విపి సింగ్ చేపించిండు, అమలయ్యే విధంగా యాక్సెప్ట్ చేసి
అప్పుడు మళ్ళీ ఇప్పుడు బీపీ మండల్ ఉన్నాడు కదా, అవును బీపీ మండల్ కమిషన్ చైర్మన్ 27% రిజర్వేషన్లు బీసీలకు కావాలి అని చెప్పేసి ఇగో దీని ద్వారా ఇక్కడ బీపీ మండల్, ఇక్కడ బీపీ సింగ్, మోరార్జీ దేశాయ్ ఈ ముగ్గురి పుణ్యాన బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టిళ్ళు న్యాయ సలహాలు ఉంటాయి. న్యాయ సలహా కోసం మన తెలంగాణ బిడ్డ పి శివశంకర్ మన తెలంగాణ బిడ్డ పి శివశంకర్ న్యాయ సలహా మొత్తం దీనికి న్యాయ సలహా ఇచ్చి మన బీసీల కోసం ఆరాధ్య దైవంగా మిగిలిపోయిండు. ఇది అసలు చరిత్ర. ఈ చరిత్రను పక్కన పెట్టి ఇక వాడు అది చేసిండు వీడిది చేసిండు. మరి ఎందుకో ఇందిరాగాంధీ ఏకపాయ, జవహర్లాల్ నెహ్రూ ఏకపాయ, రాజీవ్ గాంధీ ఏకపాయ, సోనియా గాంధీ ఏకపాయ, ఇక్కడ మన్మోహన్ సింగ్ ఏకపాయ. ఎవరు ఏకపాయ? మీరు మళ్ళీ మేము బీసీలకు మేం చేస్తాం అంటున్నారు. ఒక యాదవ బిడ్డ బీపీ మండల్, ఒక యాదవ బిడ్డ, మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టిన బిడ్డ, ఒక యాదవ బిడ్డ బీహార్కు 7వ ముఖ్యమంత్రి అయితే ఓర్చుకోలేక ఒక నెల రోజులకి ఏంటంటే దింపి పడేసి ఒకటే నెల పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి. రాజకీయం ఎట్లుండే ఒకటే నెల అంటే ఒకటే నెలలా ఆయన మొత్తం దింపి మొత్తం దింపి పడేసి 1,00,000 ప్రాబ్లమ్స్ మాత్రం చేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా వేసిండ్రు. అయ్యో కాంగ్రెస్ వాళ్ళు కూడా దానికి ముందు 1953లో కాకా కలేర్కర్ కమిషన్ వేసిండ్రు. వీళ్ళు కూడా కాకా కలేర్కర్ కమిషన్ వేసిండ్రు. కాకా కలేర్కర్ ఎవరు? గాంధీ దోస్తు. గాంధీ తాత ఉన్నాడుగా, గాంధీ తాత స్నేహితుడినే, జాన్కా తుకుడా జబ్బా. ఈయన ఏం చేసాడు? ఈయన గొప్ప పని చేసాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 70% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిండు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిండు. సరే మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే చేస్తారు కదా, మీకు చిత్తశుద్ధి లేదు. ఎవరు తిరస్కరించారు దీన్ని? కాకా కలేర్కర్ కమిషన్ ఎవరు తిరస్కరించిండ్రు అయ్యా అంటే మీ నెహ్రూ గారే తిరస్కరించిండ్రు. తిరస్కరణ. ఇది బీసీల అసలు చరిత్ర. మీ నెహ్రూ గారే తిరస్కరించిండ్రు. మరి జవహర్లాల్ నెహ్రూ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదు. ఇందిరాగాంధీ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదు. రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదు. సోనియా గాంధీ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదు. ఇక్కడ అసలు చరిత్ర మొత్తం తీసుకునే కూడా బీసీలకు సర్వనాశనం పట్టించింది కదా మీరు. మరి మా బీసీల ఆరాధ్య దైవాలు మొరార్జీ దేశాయ్ 1, బీపీ మండల్ 2, విపి సింగ్ 3, 4 పి శివశంకర్ తెలంగాణ బిడ్డ, బీసీ బిడ్డ, మున్నూరు కాపు బిడ్డ. ఈ 4 మన బీసీలకు, మన తెలంగాణ రాష్ట్రం బీసీలకే కాదు దేశంలో ఉన్న బీసీలకు ఈ 4 ఆరాధ్య దైవాలు. వాళ్ళందరికీ నమస్తే, సెల్యూట్ చేస్తా ఉన్నాం బీపీ మండల్ జయంతి సందర్భంగా. ఇది అసలు చరిత్ర.